బ్లెస్సీ వచ్చేసినట్టు. హాయ్ బ్లెస్సీ. హాయ్ మమ్మీ, నేను బ్రష్ చేస్తాను. ఈరోజు టెస్ట్ ఎలా జరిగింది? బాగానే జరిగింది మమ్మీ. సరే పేపర్ తీసుకోండి. నాకు మ్యాథ్స్ టెస్ట్లో 0 వచ్చింది. మమ్మీకి తెలిస్తే అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏం చెయ్యాలి? ఐడియా. 0 పక్కన 1 పెడితే 10 అవుతుంది. అవును, ఇప్పుడు నేను ఎందుకు భయపడుతున్నాను? నాకు 10 out of 10 వచ్చింది. ఇదిగో నీ స్నాక్స్. టెస్ట్ పేపర్ చూపించు. వావ్ బ్లెస్సీ, 10 out of 10 వచ్చాయి. వెరీ గుడ్. ఇలానే హార్డ్ వర్క్ చేయి. ఈరోజు నీకు 10 out of 10 వచ్చాయి కదా. నీ ఫేవరెట్ డిష్ చేయనా? ఏం చేయను? అదేంటి? నీకు 10 out of 10 వచ్చాయి కదా, నీ ఫేవరెట్ డిష్ చేస్తాను, చెప్పు. పన్నీర్ టిక్కా. ఓకే, నేను పన్నీర్ టిక్కా చేస్తాను. కాసేపు వెళ్ళి పార్క్లో ఆడుకో. అదేంటి? నీకు 10 మీద 10 వచ్చాయి కదా, వెళ్ళి ఆడుకో. చదువుకోవడం ఎందుకు? నాకు ఈరోజు చాలా వర్క్ ఇచ్చారు, సో అదంతా కంప్లీట్ చేయాలి. సరే, వెళ్ళి కంప్లీట్ చేయి. ఇది కంప్లీట్ చేయి. హలో. హాయ్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అవునా? బ్లెస్సీకి అయితే ఈరోజు మ్యాథ్స్ టెస్ట్లో 10 out of 10 వచ్చాయి తెలుసా? అవును. ఓకే, బాయ్. ఎగ్జిట్ తన ఫేవరెట్ అది చేయండి. మమ్మీ అంటే నాకు 10 out of 10 వచ్చాయనుకుంటుంది. నాకు వచ్చింది 0. నేను తప్పు చేస్తున్నానా? తప్పు చేయట్లేదా? తప్పు చేయకపోతే ఏం చేస్తున్నావు? తప్పే చేస్తున్నావు. చెప్పేనా? చెప్తే మమ్మీ తిడుతుంది కదా. తిట్టించుకోవడానికి భయపడుతున్నావా? రోజు తిట్టించుకుంటావుగా, ఒక్కసారి తిడితే ఏమవుతుంది? అయినా ఇప్పుడు తెలిసినా నిన్ను తిట్టేదే, ఎవరు మెచ్చుకోరు. వెళ్ళి చెప్పేయ్. దాని గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే చదువుకుంటాను. మమ్మీకి తెలిస్తే ఏమంటుందో. బ్లెస్సీ, నువ్వు ఇంకా పడుకోలేదా? లేదు మమ్మీ, ఎందుకు? నీకు ఒకటి చెప్పాలి మమ్మీ. ఏంటది? సారీ మమ్మీ, ఈ రోజు నాకు మ్యాథ్స్ టెస్ట్లో 0 వచ్చింది. నాకు తెలుసు. నేను పక్కన పని పెట్టేదాన్ని టెన్షన్ నేను ఎందుకు ఏమనలేదు మమ్మీ? ఎందుకంటే నీకు నువ్వే వచ్చి నిజం చెప్తావని. చూసావా, అబద్ధం ఆడడం వల్ల నీకు రోజంతా గిల్టీగానే ఫీల్ అవుతావు. సారీ మమ్మీ. ఇలా ఇంకెప్పుడు రిపీట్ చేయకు. నీ హార్డ్ వర్క్ నువ్వు చేస్తే నీకు ఖచ్చితంగా 10 out of 10 వస్తాయి. నువ్వేమీ జీరోస్ పక్కన 1s పెట్టాల్సిన అవసరమే ఉండదు. ఓకే మమ్మీ, సారీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం అబద్ధం చెప్తే ఎంత గిల్టీగా ఫీల్ అవుతాము. బ్లెస్సీ అబద్ధం చెప్పింది, రోజంతా గిల్టీగానే ఫీల్ అయింది, హ్యాపీగానే లేదు. 0 చెప్పినా వాళ్ళ మమ్మీకి అది చెప్పేసి ఉంటే తను ఏమీ ఫీల్ అవ్వేది కాదు. అలాగే వాళ్ళ మమ్మీ కొంచెం తిట్టేది, తర్వాత తను నార్మల్గానే ఉండేది. కానీ ఒక్క అబద్ధం వల్ల తను ఇంకా
అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. సో మీరు కూడా ఎప్పుడు అబద్ధం చెప్పొద్దు. మీరు మీకు హార్డ్ వర్క్ చేస్తే ఎప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం రాదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే